ప్లీజ్ అమ్మా, నేను అలా అన్నానని బాధపడొద్దు. నువ్వు బాధపడితే నా మీద ఒట్టే. నీ కోపాన్ని అన్నం మీద చూపించుకో. అన్నం తిని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. సరేనమ్మా, చెప్పావుగా, అలాగే చేస్తాను. ఉంటాను. అమ్మ ఇంకా కోపంగానే ఉంది. నా మీద ఒట్టన్నాను కదా, దాన్ని ఆలోచించి నిదానంగా కూల్ అవుతుంది. ఎంతైనా మా అమ్మకి కూతుళ్ళంటే ప్రేమ. ఆదిత్య గారు, కాఫీ తీసుకోండి. హ్యాపీ రాఖీ అన్నయ్య. థ్యాంక్ యూ రా. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తమ్ముడు. థ్యాంక్స్ అక్క. హ్యాపీ రాఖీ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. తెల్లవారుగానే మీరు ఇలా శుభాకాంక్షలు చెప్తారని నాకు తెలుసు. అందుకే మీకోసం మంచి శారీస్ తీసుకొచ్చాను. మీరు త్వరగా ఇవి కట్టుకుని వస్తే మేము రాఖీ కట్టించుకుంటాం. బావా, నాకు నా సిస్టర్ విషెస్ చెప్తుందని తెలుసు. అందుకే నేను నా సిస్టర్కి శారీ తెచ్చాను. అలాగా? మరి తమరికైనా సిస్టర్ అఫెక్షన్స్, సెంటిమెంట్స్ మాకు ఉన్నాయి. నేను ఏదైనా అన్నానా? అవును, ఈ సిస్టర్కైనా ఓన్ సిస్టర్ కూడా తెచ్చావా? దానికి తెద్దాం అనుకున్నాను, కానీ అది అమ్మని చూడడానికి వెళ్ళింది కదా, అందుకే తేలేదు బావా. ధరణి, ఇదిగో అమ్మా, ఈ బ్రదర్ నీకు ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్స్ అన్నయ్య. మీరందరూ రెడీ అయ్యారండి, ఈలోపు మేము కూడా రెడీ వస్తాం. పద బావా. మనం ఫ్రెష్ అవ్వడం దేనికి? ఫ్రెష్ అవ్వకుండానే రాఖీ కటింగ్ చేసుకుంటావా? ఫ్రెష్ అవ్వకపోవడం ఏంటి? ధరణి కండిషన్స్ ప్రకారం బ్రహ్మముహూర్తానికి లేవటం, స్నానాలు చేయటం, సూర్య నమస్కారాలు చేయటం అన్నీ అయ్యాయి. నేను ఫాలో అవుతూనే ఉన్నాను. రాత్రి బాగా లేట్ అయింది కదా, అందుకే ఈవేళ ఇప్పుడు లేచాను. మా అన్నయ్య అన్ని భలే గుర్తుంచుకుంటాడు. గుర్తుంచుకోవడం ఏంటి, స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. నేననేది ధరణి పెట్టిన రూల్స్ గురించి కాదు. నేనేమి రూల్స్ పెట్టలేదు. అందరి ఆరోగ్యం, ఈ ఇంటి సౌభాగ్యం గురించే చెప్పాను. నేనేం తప్పు పట్టట్లేదు వదినా, నువ్వు కరెక్టే. కానీ నేనిప్పుడు అనేది రాఖీ పౌర్ణమని అన్నయ్య గుర్తుంచుకొని శారీస్ తెచ్చినందుకు. మీ అన్నయ్యే కాదు, మావారు కూడా బానే గుర్తుంచుకున్నారు. రాధా, నీకు తెలుస్తుందా నువ్వు నన్ను ఎప్రిషియేట్ చేస్తున్నావు? నాకు తెలిసి బహుశా మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నువ్వు నన్ను ఎప్రిషియేట్ చేసినట్టున్నావు. నేనంటూ మీ జీవితంలోకి వచ్చాక మీరు చేసిన మంచి పని ఇదొక్కటేగా. ఇది అన్యాయం. ఏంటి మా అన్నయ్యని మరీ అలా అంటున్నారు? అబ్బో, అన్నయ్యననేసరికి చెల్లెలికి రోషం వచ్చిందా? రాధా, మరి అది అన్న చెల్లెళ్ళంటే. సరే సరే, వెళ్ళి రెడీ అవుతాం, పదండి. సరే బా. గోపి అన్నయ్య గారికి నేనంటే చాలా అభిమానం. నేనొచ్చిన కొత్తలోనే నాకు ఈ ఇంటితో ఏ సంబంధం లేనప్పుడే పని మనిషి అని అనుకోకుండా నువ్వెదురుగా రమ్మా, వెళ్ళని పని అవుతుంది అని నా చేత దేవుడికి పూలు పెట్టించి ఎదురొచ్చేలా చేశారు. కల్లా కపటం తెలియని మంచి మనసున్న అమ్మాయి.
ఇలాంటి అమ్మాయి ఎదురొస్తే మనం వెళ్ళే పనిలో జయం కలుగుతుంది. ఒక విధంగా చూస్తే ఆదిత్య గారి కంటే వారిదే మంచి మనసు అనిపిస్తుంది. లేకపోతే రాధా గారి డామినేషన్కి అడ్జస్ట్ అవ్వలేరు. నా కన్నదమ్ములు లేరన్న లోటు లేకుండా రాఖీ కట్టే అదృష్టం కలిగించారు. వీరి మంచి మనసుకి తగ్గట్టు మంచి చీర తెచ్చుంటారు. ధరణి, మన పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను ఈ శారీని గిఫ్ట్గా తెచ్చాను. ఈ కలర్ నువ్వు చాలా ఇష్టపడతావు, నీకు చాలా బాగుంటుందని తెచ్చాను. రేపు కట్టుకో. వద్దులేండి. గతంలో ఈ గిఫ్ట్లు ఇచ్చే నన్ను గ్రిప్లో పెట్టుకున్నారు. ఇంకా ఈ గిఫ్ట్లు ఎందుకు? ఈ ఇంటి దాన్ని అయిపోయానుగా. దయచేసి ఇకపై ప్రత్యేకంగా నా కోసం అంటూ ఏమీ తీసుకురాకండి. తీసుకుని తప్పు చేయదలుచుకోలేదు. ఎందుకు ధరణి అలా మాట్లాడతావు? నేనెప్పుడూ నీ గిఫ్ట్లు ఇచ్చి లోబర్చుకోవాలని చూడలేదు. నువ్వు ఆశపడేదానివి కాదని నాకు తెలుసు. నీ ఆత్మాభిమానం మెచ్చేవాడినే కానీ తప్పుగా నేను ఆశించలేదు. నీ మీద ఇష్టంతోనే ఈ చీర తెచ్చాను. నా మనసు కష్టపెట్టుకో. ఇలా స్పెషల్ గిఫ్ట్లు అంటూ తెచ్చి నన్ను కష్టపెట్టకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోతారని. నా జీవితమే అర్థం కాకుండా అర్థం లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అర్థం చేసుకుంటే ఇద్దరి జీవితాలకి అర్థం ఉంటుందరని. లేకపోతే నా ప్రేమకి అర్థం ఉండదు, ఈ పెళ్ళికి అర్థం ఉండదు, భవిష్యత్తుకి అర్థం ఉండదు, కలిసి ఉండటానికి అర్థం ఉండదు, బతుక్కి పరమార్థం ఉండదు. అది వ్యర్థం అవుతుంది. అయిపోవలసిన వ్యర్థం అయిపోయింది. ఇప్పుడు అర్థం వెతకడంలో అర్థం లేదు. చూడుదరని, పలకరించిన ప్రతిసారి ఇలా సూటిపోటి మాటల వల్ల ప్రయోజనం ఉండదు. నేను నా గురించి వివరంగా చెప్తానన్నాను, నువ్వు సరే అన్నావు. కానీ ఏదో ఒక ఆటంకం. నువ్వు నన్ను పూర్తిగా తెలుసుకునే అవకాశం కలగట్లేదు. సంపూర్ణంగా తెలుసుకున్నాను. మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని ఫీల్ అవుతున్నారు కానీ నా బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది కాదు తరణి. చూడండి, నా గురించి నా ఆత్మాభిమానం గురించి తెలుసు అని మళ్ళీ మళ్ళీ నన్ను విసిగించొద్దు. ఏదన్నా ఆలోచించే మాట అంటాను, తర్వాత మాట మార్చడం, మనసు మార్చుకోవడం నాకు అలవాట్లేదు. బలవంత పెట్టి నన్ను కఠినంగా మాట్లాడేలా చేయొద్దు. దయచేసి మీ బహుమానం తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది. మీరెంత బతిమలాడినా నేను మాత్రం ఈ చీర తీసుకోను. క్షణం క్రితం ఈయన గారి బుద్ధి తెలియక అనవసరంగా పొగిడాను. ఈ ఇంట్లో అందరూ ఒకేలా ఉన్నారు, అంతే ఉంటారులే. అందరినీ ఆ ఛాయేదేవి కదా పెంచింది, మామూలుగా ఎందుకుంటారు? ఆయన గారు రాత్రి చీర తెచ్చిస్తే నేను తీసుకోలేదని ఇలా ఈయన గారు చేతిప్పించారా? పైగా దానికి సెంటిమెంట్ టచ్. నాకు సిస్టర్ ఎఫెక్షన్ లేదా, సెంటిమెంట్ లేదా అన్న బిల్డప్ ఒకటి. వెనకాల గూడు పుటాన్ని చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారా? పైగా చెల్లెమ్మ అంటూ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కట్టుకోవాలా వద్దా? ఛ! ఇప్పుడు నేను బయటపడితే నాకు ఆ విషయం తెలీదు అంటారు.
రాధా గారు క్లాస్ పీకుతుంది. ఎందుకులే రాఖీ పౌర్ణమి రోజున చిన్నబుచ్చుకునేలా చేయడం. నాకు మాత్రం అన్నదమ్ముల వరుసన్న వాళ్ళు ఎవరున్నారు? ధరణి, త్వరగా రా. వస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ అన్నయ్య తెచ్చిన చీర నచ్చుతుందో లేదో, కట్టుకుంటావో లేదో అనుకున్నాను. ఎంతో ఖరీదు పెట్టి అంత అభిమానంతో తెచ్చారు. ఎందుకు నచ్చదు? పైగా అన్నయ్య గారు కదా, మీ అభిమానాన్ని నేను అవమానిస్తానా? చీర చాలా బాగుంది. అన్నయ్య గారు సెలెక్షన్ బాగా చేస్తారు. ఆయన సెలక్షన్ సరే, నువ్వు మెచ్చుకోవాల్సింది సరే. కావాలనే అలా అంటుంది, నాతో ఆడుకుంటుంది. నేను తెచ్చిచ్చానని ఈ సెటైర్. చాలా బాగుంది వదినా. అందుకేగా సెలెక్షన్ సూపర్ అంది. వారితో పాటు మీరు వెళ్ళారా రాధా గారు? లేదు లేదు, ఆయనే తెచ్చారు. ఎలా అడుగుతుందో చూడు. బావా, రేపు రాఖీ పౌర్ణమి కదా, మీ సిస్టర్ ధరణికి ఏమైనా తీసుకొచ్చావా? అయ్యో, పనిలో పడి మర్చిపోయాను బావా. రేపు రాఖీ పండగ కదా. ఛే, అలా ఎలా మర్చిపోతావు బావా? అన్నా చెల్లెళ్ళ పండగ, పైగా సెంటిమెంట్ బేస్ అయిన గొప్ప పండగ. నేనైతే దీప్తికి రాధక్కకి చెరో చెర తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా బావా? షాపులు కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి. టెన్షన్ పడకు బావా, నేను 3 చీరలు తెచ్చాను, ఒకటి నీకు ఇస్తాను. అది నువ్వు కొనుక్కొచ్చానని చెప్పి ధరణికి ఇచ్చేసే. చాలా థ్యాంక్స్ బావా. బావా, ఒక్క నిమిషం. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. నేను ఈ చీర నీకు ఇచ్చినట్టు ధరణి కూడా తెలియకూడదు. డోంట్ వరీ బావా, ఈ విషయం ఎవరికి చెప్పను. ధరణికి అస్సలు చెప్పను, ఎందుకంటే ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. ధరణి, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎంతసేపు అలా ధరణినే చూస్తావు? దిష్టి తగులుతుంది ఆదిత్య. భార్య అందం భర్త చూసిన దిష్టేనా? ఎవరికైనా దిష్టి దిష్టే. అందుకేగా మీ ముందు ఎప్పుడూ స్థిమితంగా నిలబడ్డావు. అబ్బో, ఎంతటా అందానికి దిష్టి కూడానా? అంటే నేను అందంగా ఉండననా? మీకేంటండి, అటు టబుకి ఇటు తమన్నాకి మధ్యలో ఉంటారు. అలా చెప్పు. హలో, అది బిస్కెట్. నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు. అక్క, ముందు రాఖీల సంగతి చూడండి. పద. మొత్తానికి మీరు అనుకున్నది మీరు చేశారు. మీకు మీ పంతం ముఖ్యం, నా మనసుతో పని లేదు. నిజానికి ఈ చీర తెచ్చింది మీరే. రాత్రి నాకు ఇవ్వబోతే నేను వద్దన్నాను. అందుకు గోపి గారితో ఇప్పించి నేను కట్టుకునేలా చేశారు. నేను బాధపడతానని తెలిసినా కావాలనే ఇలా చేయడం ఏం పద్ధతి, ఏం మర్యాద? ఏం ధరణి, చీర బాలేదా? చీర బావుందా లేదా అనేది కాదు ప్రశ్న. అవతల వాళ్ళ మనసుకి నచ్చే పనులు చేయాలి. తెలివితేటలు అవతల వాళ్ళని మెప్పించడానికి ఉపయోగించాలి, కానీ నొప్పించడానికి కాదు. ఎవరేమైపోయినా పర్వాలేదు, మీ కోరికలు మాత్రం నెరవేరాలి. ఎందుకు?
ఎందుకు ఇలా కావాలని బాధ పెడుతున్నారు? ధరణి, ఈ చీర మీరే తెచ్చారని గోపి గారికి చెప్తే గోపి గారి పరిస్థితి ఎలా ఉండేది? మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? చూడండి, తగ్గుంటున్నాను కదా అని తొక్కి పెట్టుంచాలని చూడకండి. తిరగబడితే పొజిషన్స్ మారుతాయి. నలుగురిలో తలదించుకోవాల్సి వస్తుంది. ఇస్తున్న గౌరవ మర్యాదలు కాపాడుకోవడం నేర్చుకోండి. చూడబోతే ధరణి ఆదిత్యల మధ్య సఖ్యత లేనట్టు అనిపిస్తుంది. ధరణి వాళ్ళ అమ్మగారు వ్రతాలో అలా మాట్లాడింది. పెళ్లి తర్వాత ధరణి ఆదిత్యతో చాలా కోపంగా మాట్లాడింది. ఆదిత్యకి ముందే పెళ్ళైన విషయం తనకి తెలియదు కాబట్టి ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు లేదు. ఆదిత్య ధరణికి తన గురించి చెప్పే అవకాశం దొరకనట్టుంది. పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు సరదాగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. 4 రోజులు ఎక్కడికైనా పంపితే మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ పొరపచ్చాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. వీళ్ళకి హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేస్తే గుడ్ ఐడియా. నేను లోపలికి రావచ్చా? అదేంటక్క అలా అక్కడే నిలబడి పర్మిషన్ అడుగుతున్నావు? నువ్వు రావడానికి అభ్యంతరం ఏముంటుంది? భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నారు కదా, అడిగి రావడం సభ్యత. రండి రాధమ్మ గారు. ఇంకా ఏంటి ధరణి అమ్మగారు బొమ్మగారు అని? చక్కగా వదిన అని పిలవచ్చుగా. అది సభ్యత కాదు కదా. వరసే కదా. అవ్వచ్చు, కానీ మర్యాద ఉండాలి కదా. అలా అయితే వదిన గారు అని పిలు. ట్రై చేస్తా. ఇలా పిలవడం అలవాటైపోయింది. అలా పిలవాలంటే కొత్తగా కాస్త ఇబ్బందిగా ఉంటుంది.